వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్ మాస్టర్. గన్నవరం అనగానే ఎయిర్పోర్ట్ అందరికీ తెలుసండి. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో గన్నవరం నియోజకవర్గం ఒక ప్రత్యేకం. తెలుగు ప్రజలందరూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ గన్నవరంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు నేను గన్నవరం వచ్చాను. గన్నవరం నియోజకవర్గ ప్రజలను అడిగి ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుందాం, ఏ పార్టీ వైపు తెలుసుకుందాం. రండి. మీ పేరండి? చింతా భాస్కర్. చింతా భాస్కర్రావు గారు. ఇప్పుడు మనం ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నామండి. ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వల్బనేని వంశీ అండి. ఆయన ఆయన ఇండిపెండెంట్కైనా ఆయనకి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి యాలగడ్డ వెంకట గారు ఓడిపోయినాక మళ్ళీ రాలేదండి. జనాలు కలవాలి. ఇప్పుడు వచ్చేది పోటీ చేస్తానంటే లేదండి. అంటే వల్బనేని వంశీ గారి మీద కొద్దిగా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అలాగే ఆయనేమో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారండి. టికెట్ ఇస్తారంటారా ఆయనకి? ఆయనకి అర్థం ఇంకెవరు లేరండి వైసీపీకి. ఓకే. అయితే మరి వైసీపీ ఉందనుకోండి, 170 సీట్లు వస్తాయంటున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని కొంతమంది ప్రతిపక్షాలు అంటున్నారు. వ్యతిరేకత ఉంది. 175 ఏదో అంటారు కానీ అన్ని రావు. వ్యతిరేకత అంటే ఏముందంటారు? వ్యతిరేకత అంటే రోడ్లు వాళ్ళు ఏమైనా ప్రతిపక్షం వాళ్ళు అంటే రోడ్లు వేయలేదు, కరెంట్ బిల్లులు, వాగుల సమస్యలు, రైతు ధాన్యం తోలితే 20 రోజుల్లోపు రావట్లేదు. కూలీలు గట్టెక్కగానే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. రైతు మళ్ళీ అప్పు చేసి తెప్పెట్టుకోవాలి. కష్టాలు ఉన్నాయి కానీ ఏదైనా జనసేన టీడీపీ జనసేన కలిసింది, అది ఎలా ఉంటుంది ఆ కలయిక? అది జనసేనకి షేరింగ్ ఇస్తే కాపులు వేస్తారండి. లేకపోతే ఇప్పుడు వంశీ వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు. వ్యక్తిగా మంచి ఆయన 14-19 ఆయన తెలుగుదేశం తరఫు పోటీ చేశారు. మేము ఓటేయలే. కాకపోతే వంశీ వ్యక్తిగా మంచి ఆయనకి అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం మట్టుకి ఆయనకి గ్యారంటీ. అంటే మరి జనసేన టీడీపీ కలిసింది అనుకోండి, రెండు ఒప్పుకొని ఏ వెంకట్రావు గారు వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? లేదండి, వంశీకి అవకాశం ఉందండి. అంత ఊపులో కూడా ఆయన గెలిచాడంటే ఆయనకంటూ వర్గం ఉంది, సొంత వర్గాన్ని ప్రతి ఊర్లో. అంటే ఆ మధ్యన ఈ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని ఒక ఇది ఉందండి ప్రజల్లో. జనాలు ఒకరినొకరిని విమర్శ. ఇప్పుడు షర్మిల వచ్చి జగన్ గారిని విమర్శించట్లేదు, జగన్ వచ్చి పవన్ విమర్శించట్లేదు. పవన్ జగన్ రాజకీయంగా మరి పర్సనల్గా విమర్శించారని అంటుంటారు. అది తప్పనుకోండి. కొడాలి నాని అయినా పేరు నాని అయినా అది వ్యక్తిగత విమర్శల్లో ఇవన్నీ తప్పు. కానీ వంశీ గారు వ్యక్తిగా మంచాడు. మీ పేరండి? చంద్రమోహన్ అండి. చంద్రమోహన్, నూకల చంద్రమోహన్. ఓకే అండి. అయితే ఇక్కడ మన గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇక్కడ తెలుగుదేశం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తెలుగుదేశమే. తెలుగుదేశం అంటే ఎవరు నిలబెట్టినా గెలుస్తారా, లేకపోతే ఎవరు నిలబెట్టినా తెలుగుదేశానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ నియోజకవర్గంలో. అంటే వాళ్ళు ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 170 సీట్లు వచ్చేస్తాయంట వాళ్ళకి. 170 సీట్లు ఎవరికి రావు. అది అనవసరమైన మాట. ఇది ఈ నియోజకవర్గం మాత్రం టీడీపీ గ్యారంటీ. స్టేట్ మొత్తం మీద జనసేన టీడీపీ కలిసిందండి. ఆ ఇద్దరు కలయిక వల్ల ఏమవుతుంది అంటారు? ఎలా ఉంటుంది అంటారు? ఇద్దరు కలయిక పోయా కాబట్టి ఇది టీడీపీ వస్తుంది అనేది. మొత్తం మీద కూడా టీడీపీ వస్తుంది. ఓకే. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మేము డబ్బులు పంచి పెడుతున్నాం. డబ్బులు పంచి పెడితే ఓటేసే రోజులు పోయినాయి. తీసుకుంటారు డబ్బులు, అందరూ తీసుకుంటారు. కానీ ఓటే ముందర ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఓటు ఎవరికి వేయాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. డబ్బులు అందరూ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారు. అందరూ ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. మేము పథకాలు అమలు పరిచయం మేమే గెలుస్తాం అంటున్నాడు వైసీపీ. పథకాలు అమలు పరిచిన వైసీపీకి కొన్ని సీట్లు రావచ్చు, కాదని నేను. కానీ జనసేన టీడీపీ కలవటంలో టీడీపీ విన్ను. రాష్ట్రంలో కూడా టీడీపీ జనసేన కలయిక కూడా ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ గ్యారంటీ.
ప్రసాద్, ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? నాకు అంతగా తెలియదండి. మీరు అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆరే అంటున్నారు ఎవరు కాదు. వైఎస్ఆర్ అంటే ఎందువల్ల అంటారు వైఎస్ఆర్? ఏం మనకేం తెలుసు అండి. ఇప్పుడు పథకాలు ఏవో పెట్టి చేస్తున్నారు కదా, అన్నాళ్ళు 190% ఆయన నెరవేర్చాడు, ఆయనకే వేద్దాం అని అనుకుంటున్నారు. పేరండి? పెండ్రా గోవిందరాజు. పెండ్రా గోవిందరాజు. గోవిందరాజు గారు, ఇప్పుడు మన ఈ గన్నవరంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏరియా కదండి. అవునండి, తూర్పుగోదావరి. తూర్పుగోదావరి మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్ గెలుతుందండి. ఎందువల్ల వైఎస్ఆర్ అంటున్నారు? అన్నయ్య అన్నట్టు చేశారండి. మెయిన్ ఎవరైనా ఏదైనా అవసరం అయితే నాయకుల దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ప్రతి పథకం బాగా అందుతుంది. అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమంటారంటే రోడ్లు లేదు, ఉద్యోగాలు లేవు, 3 రాజధానులు ఇలా అంటున్నారండి. అలా ఏదో ఒకటి లోటు వస్తూనే ఉంటుందండి. అన్నీ చేయాలంటే భగవంతుడే చేయలేడు. ఇంకా అలా దాని మీద ఇంకా ఏదో అన్నాటిలో దగ్గరగా 70% చేసేస్తున్నాడు. పథకాలు వస్తున్నాయండి. మా ఇంట్లో రావాల్సినవన్నీ వస్తున్నాయండి. ఏది వస్తున్నాయి మీకు? బతిమాలక్క లేకుండా వస్తున్నాయి. మాకండి రైతు భరోసా, మొన్న మా అమ్మాయికి వివాహం అయితే అదే అమ్మఒడి అండి. మొన్న మా అమ్మాయికి వివాహం అయితే కళ్యాణ కానుక అంటున్నారు కదా, అది ఏదైనా వస్తుంది అంటే వచ్చేసినట్టేనండి. ఇంక అందులో డెఫినెట్గా. మీ పేరండి? సురేష్ అండి. ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ జరగబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? 100% టీడీపీ జనసేన గెలుస్తుంది. కారణం, ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎటువంటి ఫ్యాక్టరీలు కానీ, డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. పనులు లేని పరిస్థితి. చిన్న 5,000కి బడ్డీ కొట్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకుని పోతున్నారు. కాబట్టి డెవలప్మెంట్ అవ్వాలన్నా, కంపెనీలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలవాలనేది నా ఒపీనియన్. మా పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది, 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. జాబు ఈయనంటే రాదు. కాబట్టి కంపల్సరీ డెవలప్ చేసే వ్యక్తే కావాలి. డెవలప్ చేయాలంటే టీడీపీ. పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు మలవెల్లి ఉంది దగ్గరలో, 250 కంపెనీలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాయి 5 ఏళ్ళ నుంచి. మరి ఉన్నమట్టే కదా. డబ్బులు ఇవ్వటం వల్ల అయితే నాట్ యాక్సెప్టెడ్. అయితే గన్నవరం కూడా 100% టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన వాళ్ళిద్దరు ఎవరు పార్టిసిపేట్ చేసినా మై ఒపీనియన్. వైసీపీ వాళ్ళు అంటారంటే మేము పథకాలు పంచి పెడుతున్నాం, రోడ్ల పథకాలు పంచిపెడితే ఎన్నాళ్ళు డబ్బులతో పోషిస్తాం చెప్పండి? ఓ 10,000 ఇస్తాం, అది ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తాయి వాళ్ళకి? ఒక ఉద్యోగం, ఆ ఇంట్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఫ్యాక్టరీలు పెట్టమనండి. ఈయన్నే ఫ్యాక్టరీలు పెట్టించమనండి, డెవలప్ చేయమనండి. హ్యాపీ. ఇక్కడ 250 కంపెనీలు ఉన్నాయి, రన్ చేయమనండి. 1,00,000 మంది బతుకుతారు ఈ కాన్స్టిట్యున్సీలో. మాకు వాళ్ళ మీద ఏం ద్వేషం లేదు, వీళ్ళ మీద ప్రేమ లేదు. మాకు కావాల్సింది కష్టపడుకునే వాళ్ళ పని కావాలి. మాకు, నేను డ్రైవర్ని, నాకు 25,000 జీతం కావాలి. ఈ ప్రభుత్వంలో 12,000, 13,000కే స్కూల్ బస్సులకు పనిచేస్తున్నాం. డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు తక్కువ చేయాలి, కాంప్రమైజ్ అవుతున్నాం. నా ఒపీనియన్ అయితే టీడీపీ జనసేన.